మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి, శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఆవేదనతో కూడిన ఆనందం ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రంగాల్లో వస్తాయి. మళ్ళీ వాళ్ళ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేస్తే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడు ధనం సమకూరుతూ ఉంటుంది. అలాగే ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. ఆ శ్రమను నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు చిన్నపాటి విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం, ఇటువంటి సమస్యలు కానీ, పిల్లల వివాహ సమస్యలు కానీ, పిల్లల విదేశీయాన సమస్యలు కానీ, పిల్లల ఉద్యోగ సమస్య కానీ, ఇలా సంతానం పరంగా కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు పక్కవాళ్ళు కలిగింపజేస్తూ ఉంటారు. అటువంటప్పుడు సహనంతో మీ పని చూసుకుంటూ మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్త్రీల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కన్యారాశి పురుషులైనా, కన్యారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా వాహనాల రిపేర్లు లాంటి సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు మీరు కొత్తగా కొనుక్కున్న వాహనం అయినా సరే మళ్ళీ రిపేర్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించవు. కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. వచ్చిన లాభంతోనే మనసుకు తృప్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. కొంతమంది వ్యక్తులు కావాలని మీకు అపఖ్యాతి తీసుకురావాలని, మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అవసరం. కన్యారాశి వాళ్ళకు మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెల మొత్తం కూడా ఆటుపోట్లతో కూడిన విజయాలు కనిపిస్తున్నాయి. ఆవేదనతో కూడిన ఆనందం కనిపిస్తోంది. అంటే చిన్న చిన్న కష్టాలు, ఎదురీతలు ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి గానీ, అంతిమంగా మాత్రం వాటన్నిటి నుంచి బయటపడి చక్కటి అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 1, 6, 13, 15, 16, 22, 23, 24, 28 ఈ తేదీలు బాగా కలిసొస్తాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 10, 11, 18, 19, 20, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా కన్యా రాశి వాళ్ళు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడచ్చు. దాంతో పాటుగా కన్యా రాశి వాళ్ళు శివాలయానికి ప్రదోష కాలంలో సాయంకాలం పూట వెళ్ళి వీలైనప్పుడు శివాభిషేకం చేసుకోవటం, లేదా ప్రదోష కాలంలో దర్శనం చేసుకుని శివాలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం, ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ,
ఓం నమో వెంకటేశాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోవటం ద్వారా కన్యా రాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. చాలా మందికి ఆధునిక కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల వరకు వెళ్ళటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, సంపాదించిన డబ్బు నిలబడకపోవటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉండటమే. ఈ కాలసర్ప దోషాలు ఎందుకొస్తాయంటే, వంశంలో 7 తరాల్లో ఎవరైనా పాములకు అపచారం చేస్తే కాలసర్ప దోషాలొస్తాయి. పావుల్ని కర్రలతో కొట్టడం, పావుల్ని చంపటం, ప్రత్యేకంగా నాగుపాముని చంపటం, ఇటువంటివి ఏవైనా చేస్తే వంశంలో 7 తరాల్లో, ఆ వంశంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతకంలో కాలసర్ప దోషాలొస్తాయి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, జన్మకుండలి జాతక చక్రంలో రాహువు ఒకవైపు, కేతువు ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. చంద్రుడొక్కడు మాత్రం బయటుండొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ గూడా రాహుకేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషాలున్నప్పుడు అనేక రకాలైన సమస్యలు జీవితంలో ఉంటాయి. అయితే ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, చాలా సులభమైనటువంటి మార్గం ఏంటంటే, 43 రోజుల పాటు జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును ఎవరైతే 43 రోజులు పూజించి అంటే రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నువ్వుల నూనెతో, జమ్మి చెట్టుకు ఒక 21 ప్రదక్షిణలు గాని, 11 ప్రదక్షిణలు గాని చేయటం చేస్తే, 43 రోజులు పూర్తయిన తర్వాత 44 రోజు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాక, అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సరే గోధుమ పిండితో చేసిన పదార్థాలు మీ చేత్తో కొంతమందికి పంచిపెడితే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కాలసర్ప దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే ఎవరైనా సరే విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవాలి. లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏ పూజ చేయించుకున్నా కాలసర్ప దోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. అది ఇచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఆ పూజలు చేసుకోలేని వాళ్ళు సులభంగా కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః ఈ 2 మంత్రాలు రోజు ఉదయం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. మానసాదేవికి కాలసర్ప దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. సమస్త సర్పాలకు ఆవిడ అధిదేవత. అందువల్ల మానసాదేవికి సంబంధించిన ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః అనే 2 మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే దాదాపుగా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడికి ఒకసారి నాగాభరణం చేయించి దేవాలయంలో సమర్పించండి. రాగి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో ఒక సర్పం పడగ లాంటి దాన్ని చేయించి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచిది. సంపూర్ణంగా కాలసర్ప దోషాల నుంచి బయటపడొచ్చు. అలాగే కాలసర్ప దోషాలేవి దరిచేరకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేయటం, ఇటువంటివి చేస్తే కూడా కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాల్లాగా ధరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం తరచుగా చేస్తూ ఉంటే కూడా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవటం, దాంతో పాటుగా సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ఉదయం పూట 7:30-9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కాలసర్ప దోషాలన్నీ అధిగమించి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతిరోజు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్ప దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా కూడా జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడున్న కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.